ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దైవజనుడు పౌలు రాసినటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాం ఈ ఉదయము. మరియు నేను ఏ విషయములలో సిగ్గుపడక మెప్పుట వలన ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగా నేను సరే, సావు మూలముగా నైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడెను. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే పౌలు గారు చెప్తున్నారు, యేసుక్రీస్తు నా శరీరమందు నా ప్రాణప్రియుడైనటువంటి ప్రభువుని నేను ఆయన్ని ధరించుకొని ఉన్నాను. పూర్ణ ధైర్యముతో నేను బోధిస్తున్నా. బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, ఇక్కడ అంటారు క్రీస్తు నా శరీరమందు గణపరచబడుచున్నాడని చెప్తున్నారు. విశ్వాస జీవితములో, ప్రార్థన జీవితములో, దేవుని వెంబడించేటువంటి జీవితాలు క్రీస్తుని ధరించుకొని నేను పూర్ణముగా ఆయన బోధించే బోధలకు నేను తగినట్లుగా నడుచుకుంటున్నాననే పూర్ణ ధైర్యంతో చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు నా శరీరం మందు గణపరచబడి ఉన్నాడని ధైర్యముగా నేను బోధిస్తున్నాను. ఎందుకంటే బ్రతుకునైనను సరే, చావునైనను సరే, క్రీస్తు కొరకే నేను ఆయనే నా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తుగా ఎంచుకొని దేవుని సన్నిధిలో అలాగున దేవుని కొరకు జీవిస్తున్నాడు. ఎన్నో వాక్యాలు వింటున్నారు, ఎంతోమంది దైవజనులు చెప్పే మాటలు వింటున్నారు. ఈరోజు నీకు ఆ ధైర్యం ఉందా? దేవుణ్ణి గణపరిచేటువంటి దేవునికి నేను ఆయనకు దాసుడను, సమస్తము నేను ఆయన మూలముగా నేను సమర్పించుకొని జీవిస్తున్నాను అనేటువంటి అనుభవం ఎంతమందిలో ఉంది? బాగా గమనించాలి. మరొక మాట చదువుదాం. పరమగీతములలో 2వ అధ్యాయములో 8వ వచనం. ఆలకించుడి, నా ప్రియుని యొక్క స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీద ఎగసి వచ్చినట్లు మెట్టల మీద అతడు వచ్చుచున్నాడు. ఇక్కడ చెబుతున్నటువంటి మాట, నా ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు. ఆయన ఎలాగ వస్తున్నటువంటి సమయములో అక్కడ రాయబడినటువంటి విషయములో కొండల మీద ఇదిగో ఎగసినట్లుగా గంతులు వేయుచు కొండల మీద ఎగసి వచ్చినట్లుగా మెట్టల మీద అతడు వచ్చుచున్నాడు. నా ప్రాణప్రియుని స్వరము నాకు వినబడుచున్నది. ప్రతి ఒక్కరికి వినబడుతున్నది దేవుడు మాటలు విని నా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు కొరకు సిద్ధపడాలి సంఘం, సిద్ధపరుచుకోవాలి సంఘం. సిద్ధపరుచుకునేటువంటి రీతిగా ఆయన కొరకు మనము లేడి వలె గంతులు వేసినట్లుగా ఆయన కొరకు ఆశతో, తృష్ణతో మనము జీవించే జీవితంలో ప్రభు కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ఇక్కడ ఆయన వచ్చుచున్న వాటిని గురించి అక్కడ తెలియచేస్తున్నటువంటి మాట. 2వ అధ్యాయం 9లో కూడా ఒక మాట ఉంటుంది, నా ప్రాణప్రియుడు ఇరియు వలె ఇదిగో లేడి పిల్లల వలె వచ్చినట్లుగా ఆయన వచ్చుచున్నాడు అని చెప్తున్నమాట. వాక్యం చెప్తున్నటువంటి మాటలో నా ప్రాణప్రియుడు ఇరువ వలె అని చెప్పి అన్న మాట మనం వాడారు అక్కడ. ఆయన వచ్చుచున్నాడు లేడి పిల్లల వలె గంతులు వేసినట్లుగా. ఇదిగో వాక్యం ఇక్కడ కూడా రాయబడిన విషయం. సంగమ జాగ్రత్త,
దేవుడి సన్నిధిలో మనము సిద్ధపాటు కలిగి, నా ప్రాణప్రియుని యొక్క స్వరము వినబడుతున్నది, ఆ వినబడుతున్నటువంటి స్వరమును మనము విని, ఇదిగో మనము లేడి గంతులు వేసినట్లుగా ప్రభు కొరకు మనం సిద్ధపడాలి. ఇదిగో ఆయన స్వరము విని, ఇదిగో నా ప్రాణప్రియుని స్వరము విన్నాను, నేను ఆయన దానను అనేటువంటి సంఘములు సిద్ధపాటు గలవారముగా ఉండాలని వాక్యం చెప్తున్నమాట. లూకా సువార్తలో 10వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది. ఆ గడియలో నేను యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమినికి ప్రభు నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిపిల్లవారికి బయలుపరచబడిన వలనని నిన్ను స్తుతించుచున్నాను అని తండ్రి అలాగూ నీ దృష్టికి అనుకూలమనెను. ఇక్కడ చూడండి, వాక్యం చెప్తున్నటువంటి విషయములో ఆకాశమును భూమిని ప్రభు నీవు జ్ఞానులకు జ్ఞానమును వివేకులకు వివేకమును ఇలాగున సెలవిచ్చి మరుగు చేశావు. పసిపిల్లలు వారు బయలుపరచబడినట్లు ఆ గడియలో యేసు పరిశుద్ధాత్మ యొక్క నింపుదలలో ఆయన బహుగా ఆనందించినట్లుగా రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యందు వచ్చినటువంటి సంఘములో ఉన్నటువంటి వారు పసిపిల్లల వంటి వారుగా ప్రభువుని తెలుసుకున్న ప్రారంభం నుంచి ఆయన గురించి తెలుసుకొని ఆయన దృష్టికి అనుకూలముగాను దేవుని రాకడ కొరకు సిద్ధపడేటువంటి అనుభవాల మధ్యలో నిలిచి ఉండాలని వాక్యము సెలవిస్తూ, ఇదిగో ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. 18వ కీర్తనలు 33లో కూడా మనం చదవచ్చు. ఆయన నా కాళ్లను జింక కాళ్ళు వలె చేసి ఉన్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలిపి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి దావీదు, ఆయన నా కాళ్లను జింక కాళ్ళు వలె, లేడి కాళ్ళ వలె ఆయన నన్ను నిలిపి ఎత్తైన స్థలములో ఉంచాడు. అయితే నేను ఆయన్ని ఘనపరచాలి, నా ప్రాణప్రియుని కొరకు నేను ఎదురు చూడాలి. నేను నా వారిని కాదు, నేను దేవుడు వారిని. దేవుడికి నేను సమర్పణ కలిగిన జీవితం జీవించే వారమై ఉండాలి. నా ప్రాణప్రియుడు నావాడు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో మనము ఇదిగో జింక కాళ్ళు వలె దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ ఆయన కొరకు మనము సిద్ధపాటు గలవారమై ఉండాలని వాక్యం ఇక్కడ హెచ్చరిక చేస్తున్నటువంటి మాటలు. ఇంకను మనం ఆది కాండములు చూస్తే 49:21లో నప్తానీలును విడిపింపబడిన లేడి అతని ఇంపైన మాటలు పలికెను. చూసారా, నప్తానీలును గురించి అక్కడ వాస్తవానికి యేషేబును ఫలింప చేసేటువంటి విషయమును గురించి అక్కడ రాస్తూ, నప్తానీలు విడిపింపబడిన లేడి అతన్ని ఇంపైన మాటలు పలికెను. వాక్యం చెప్తున్న మాటలో దేవుడు వాక్యము ఇంపైనటువంటి మాటలు విని, దేవుడు మాటల ప్రకారంగా నేను ఎవరి వారను, ఎవరు నీ మీద ఏలుబడి చేస్తున్నారు, సంఘముగా నేను కూడాలి, సంఘములో నేను నిలిచి ఉండాలి, క్రీస్తు కొరకు నేను సిద్ధపాటు కలిగి సిద్ధ మనస్సు కలిగి, నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు ఆయన త్వరగా వచ్చుచున్నారని సిద్ధపాటు గలవారమై ఉండాలని వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట. ఇదిగో ఈ రాయబడినటువంటి విషయములలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కాళ్ళు మన కాళ్ళను లేడి కాళ్ళు వలె గంతులు వేసినట్లుగా యేసుక్రీస్తునందు విశ్వాసము గలవారమై జీవించుటకు ఆయన నింపినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. చూద్దాం, అపోస్తుల కార్యములలో మనం చూస్తే ఇదిగో అక్కడ దేవాలయం అనేది ఉంది, శృంగారం అనే దేవాలయం. ఆ దేవాలయం ఎదుట భిక్షమెత్తుకునే వ్యక్తి ఉన్నాడు. పగలు ఇంచుమించుగా 3 గంటల టైంలో ప్రార్థన చేసుకునటానికి పేతురు యోహానులు ప్రార్థన చేయటానికి వెళుతున్నప్పుడు అతను ఈ పేతురు యోహానులు ఏదైనా ఇస్తారేమో అని ఆశపడుతున్నాడు. ఎప్పటి నుంచో అక్కడ ఉంటున్నాడు. వాక్యము వాస్తవానికి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, పుట్టినది మొదలుకొని
కుంటివాడుగాను ఆ మనుషుడు మోసుకొని పోవచ్చు వచ్చుచు వాడు దేవాలయము యొద్ద ఇదిగో భిక్షమెత్తుకొనుచు ప్రతి దినము శృంగారం అనే దేవాలయం యొక్క ద్వారము యొద్ద నిలిచి ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. రాయబడి ఉన్నప్పుడు చూసినటువంటి మాటల్లో చూస్తే ఇదిగో పేతురు యోహాను వాని వైపు తేరి చూశారు. తేరి చూసి ఏమంటున్నారంటే, ఈయనేమైనా ఉన్నదేమో అనుకుంటున్నారు ఈయన దగ్గర. కానీ తేరు చూసి వీళ్ళు చెప్తున్న మాట, వెండి బంగారాలు మా దగ్గర ఏమీ లేవు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లెగిసి నడవమని బిగ్గరుగా చెప్పగా అతడు లెగిసి, వాక్యం చెప్తున్నటువంటి మాట, అతని అరికాల శీల మండలములు మొదలుకొని తల వరకు అతనికి స్వస్థత కలిగి ఉన్నది. 3వ అధ్యాయం 8లో చదువుతున్నాం. అపోస్తుల కార్యములు. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. చూసారా, అప్పటి వరకు ఏం చూస్తున్నాడు, ఎవరన్నా ఏదన్నా పెడతారేమో అని దైవజనులు చెప్పిన మాట విశ్వసించారు. దేవుడు చెప్పినటువంటి రీతిగా ఇదిగో వారిని యేసయ్య నామములో స్వస్థత వచ్చింది. ఎలాగ ఎగురుతున్నాడంట, లేడి వలె గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించుచు ఆయన సన్నిధిలో ఆయన మందిరములో అడుగు పెట్టినట్లుగా రాయబడి ఉన్నది. అప్పటి వరకు గుమ్మం బయట కూర్చునేవాడు. ఎప్పుడైతే దేవుడు ముట్టి అతన్ని బాగు చేశాడో, వాక్యం చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తునకు దాసులుగా, యేసుక్రీస్తుయే నా ప్రాణప్రియుడుగా ఆయన వైపు చూడగా ఏం కలిగిందండి, ఇదిగో నరాలలో జీవము కలిగింది. దేవుడు అతన్ని స్వస్థపరిచి అతడు గంతులు వేసినట్లుగా రాయబడి ఉంది. యేసుక్రీస్తును ఈరోజు మనము ప్రాణప్రియుడైన ఆయనని యందు మనం విశ్వాసము కలిగి, ఏ బాధల్లో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుని యందు నీవు విశ్వాసం ఉంచు. ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీ కుటుంబాన్ని చక్కపరుస్తాడు. ఎప్పుడైతే ఆయనకి నువ్వు చోటిస్తావో, నీ మదిలో, నీ మనసులో, నీ సరిహద్దులలో, నీ సమస్తం అన్ని విషయములో నా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు అన్ని విషయాల్లో నిన్ను దీవించి ఆశీర్వదించి ఆరోగ్యపరముగా నిన్ను నిలబెట్టి ప్రతి కార్యములు నీ పట్ల జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయునుగాక. ఈ మూలవాక్యములో పౌలు గారు చెప్పినటువంటి మాట, నా సర్వశరీరము నా దేవుణ్ణి గణపరచటానికే, దేవుడి మీదే నేను మనసు పెట్టుకొని ఉన్నాను, ఆయన్నే క్రీస్తునే ధరించుకొని ఉన్నానని చెప్పినట్లు, నీవు ఎవరెవరి మీదో మనసు కాదు, దేవుడి మీద మనసు పెట్టు, యేసుక్రీస్తుని ధరించుకో. వాక్యం అనే ఉపదేశము చేత నీ హృదయములు కట్టుకో. దేవుడు నిన్ను అలాగున నీ స్థితిని, నీ పరిస్థితుల్ని ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడవలసినటువంటి ఈ వాక్యములు హెచ్చరిక చేస్తూ ఉండగా, నువ్వు దేవుని యందు విశ్వాసముతో నిరీక్షణ కలిగి మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తుని అంగీకరించు. దేవుడు వాక్యం చెప్తున్నమాట, ప్రతి 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 పరిస్థితులన్నిటి నుంచి ఆయన విడిపించి లేవనెత్తునుగా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి ఇదిగోనైనా ప్రతి ఒక్కరూ తమ యొక్క ప్రాణ ఆత్మ శరీరములు సజీవ యాగముగా ప్రభువుని సమర్పించుకొని, ఇదిగోనైనా నా ప్రభువా, దేవుని వాక్యమును బట్టి తమ మనస్సులో సిద్ధపాటు గలవారయుండి ఆత్మీయతలో నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందు నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.